బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైట్ హౌస్ దగ్గర ఏదైతే ఫైరింగ్ జరిగిందో దాంట్లో ఇద్దరు నేషనల్ గార్డ్స్ని షూట్ చేసిన పర్సన్ని ఆఫ్ఘనిస్తాన్ నేషనల్గా గుర్తించారు. 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు సంబంధించిన ఆర్మీ అక్కడి నుంచి వచ్చేసిందో ఆ ఇవాక్యుయేషన్స్ జరిగిన సమయంలో ఈ ఆఫ్ఘన్ నేషనల్ అమెరికాకు వచ్చాడు. ఇక్కడ పౌరసత్వం తీసుకోకుండానే ఇక్కడ పనిచేస్తున్నాడా, ఇమిగ్రేషన్ మీదనే ఇక్కడ వర్క్ చేస్తున్నాడా? మొత్తం మీద ప్రస్తుతానికైతే యుఎస్ గవర్నమెంట్ దీని మీద రియాక్ట్ అయింది. ఇటు ట్రంప్ కూడా చాలా సీరియస్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన నేషనల్స్ ఇప్పుడు కంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా బ్యాన్ చేయాలి. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్రజలు ఎవరు ఇంకా అమెరికాకు రాకూడదు అని చెప్పేసి ఒక అఫీషియల్ స్టేట్మెంట్, ఇప్పుడైతే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అఫీషియల్ స్టేట్మెంట్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ప్రాసెసింగ్ ఆఫ్ ఆల్ ఇమిగ్రేషన్ రిక్వెస్ట్ relating to Afghan nationals is stopped indefinitely pending further review of security and vetting protocols. The protections and safety of our homeland and of the American people remains our singular focus and mission. So effective immediately అని చెప్పుకొస్తున్నారు. సో ప్రాసెసింగ్ ఆఫ్ ఆల్ ఇమిగ్రేషన్ రిక్వెస్ట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు రావడానికి, ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఎవరు వెళ్ళడానికి, మొత్తం మీద ఇటు యుఎస్కి సంబంధించిన అమెరికాకి సంబంధించిన ఇమిగ్రేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో ఆఫ్ఘనిస్తాన్లోని ఎవరిని ఇంకా వీసా ప్రాసెసింగ్ చేసి వాళ్ళని తీసుకునే ఆలోచన అమెరికాకి లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి గతంలో కూడా ఆయన మాట్లాడాడు. 2021లో ఎప్పుడైతే ఇవాక్యుయేషన్స్ చేశారో అప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ని వదిలేసి రాకుండా ఉండాల్సిందని ఆయన చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి అసలు ట్రంప్ ఏం మాట్లాడారు ఒకసారి ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. The most successful public safety and national security mission in the history of our nation's capital, the DC Safe and Beautiful Task Force, which has achieved an unprecedented reduction in violent crime and crimes of all type. This heinous assault was an act of evil, an act of hatred, and an act of terror. It was a crime against our entire nation. It was a crime against humanity. The hearts of all Americans tonight are with those two members of the West Virginia National Guard and their families. The love of our entire country is pouring out for them, and we are lifting them up in our prayers. As we are filled with anguish and grief for those who were shot, we're also filled with righteous anger and ferocious resolve. As President of the United States, I am determined to ensure that the animal who perpetrated this atrocity pays the steepest possible price. I can report tonight that based on the best available information, the Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. యుఎస్ సెప్టెంబర్ 2021 ఇటు ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి ఆర్మీ బేసెస్ అన్ని కంప్లీట్గా వెకేట్ చేసి వచ్చారు. ఆ సమయంలో బాగ్రామ్ ఎయిర్ బేస్ని వదిలేసి వచ్చారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. ఇటు చైనాని మానిటర్ చేయడానికి, చైనాని కంట్రోల్ చేయడానికి, ఇటు ఇరాన్, ఈ దేశాలన్నింటినీ మానిటర్ చేయడానికి, వాళ్ళ స్థావరాలన్నింటినీ కూడా మానిటర్ చేయడానికి కరెక్ట్గా అనువైన ప్లేస్ కాబట్టి ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఎందుకు వదిలేసి వచ్చారు అని చెప్పేసి ట్రంప్ దాన్ని మళ్ళీ వెనక్కి ఇవ్వాలి అని చెప్పి ట్రంప్ గతంలో కూడా చెప్పాడు. సో మొత్తం మీద ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అని ఒక స్టేట్మెంట్ని కూడా ఆయన లాస్ట్ సెప్టెంబర్లో మాట్లాడాడు. సో మొత్తం మీద వీటికి వ్యతిరేకంగా మరి ఈ ఆఫ్ఘన్ నేషనల్ ఇటు వైట్ హౌస్ దగ్గర ఈ కాల్పులు జరిపాడా? మొత్తానికైతే అదే కోణంలో ప్రస్తుతానికైతే ఇటు ట్రంప్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి ఆయన దిస్ ఈజ్ ఎ యాక్ట్ ఆఫ్ టెర్రర్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ యాజ్ ఎ హెల్ హోల్. సో నరకానికి ఇది ఒక దారి, నరకానికి ఇది ఒక మార్గం, అట్ ద సేమ్ టైం ఇది ఒక యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని కూడా చెప్తున్నాడు. సో మొత్తం మీద ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తున్నామని చెప్పేసి ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన నేషనల్స్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ని ఇమీడియట్గా హాల్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఇటు మరి ఎయిర్ బేస్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో, అలాగే ఇంకో పక్కన ఇటు ఆఫ్ఘన్కి సంబంధించి ఎవరు కూడా అమెరికా ఎంటర్ అవ్వకూడదు, అమెరికన్స్ సేఫ్టీయే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు.
సో గతంలో మనం చూస్తే 2021 తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే అక్కడ పాపీ సీడ్స్ని పాపీని కల్టివేట్ చేయడానికి కూడా అమెరికానే ప్రోత్సహించింది. ఎందుకు అని అంటే పక్కనే ఉన్న ఇరాన్ అలాగే రష్యా వీటికి అక్కడి నుంచి పాపీ సీడ్స్ నుంచి కొన్ని డ్రగ్స్ని వాళ్ళు తయారు చేస్తారు. ఆ డ్రగ్స్ని ఇటు ఇరాన్ అలాగే ఇటు రష్యాకి పంపించి అక్కడ యువత వాటికి బానిసై దాంట్లో మునిగిపోవాలని చెప్పేసి అమెరికానే దగ్గర ఉండి చెప్పిందని చెప్పేసి రీసెంట్గా కొన్ని వైరల్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో మొత్తం మీద ఇటు ఆఫ్ఘనిస్తాన్ అయితే యుఎస్ బ్యాన్ చేయబోతుంది, మరి అల్టిమేట్గా పూర్తిగా బ్యాన్ చేయబోతుందా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నా కొలీగ్ నందు ఉన్నారు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు చెప్పండి, అమెరికా రానున్న రోజుల్లో ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఇమిగ్రేషన్ సర్వీసెస్ని ఇమీడియట్గా హాల్ట్ చేసి వాటన్నిటిని షట్ డౌన్ చేయబోతుందా? అంటే తాలిబాన్స్ చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన దగ్గర నుంచి అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో కొన్ని ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. మీరు చెప్పినట్లుగా బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో కానీ లేకపోతే మిగతా కొన్ని అంశాలు పాకిస్తాన్ విషయంలో కూడా అమెరికాతో డిఫర్ అవుతూ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా ఇస్ వెయిటింగ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేస్తుంది. ఈవెన్ ఎయిర్ బేస్ ని ఇవ్వమన్నప్పుడు కూడా మేము యుద్ధానికైనా సిద్ధంగానే మేము ఎయిర్ బేస్ ఇవ్వమని చెప్పింది ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళకి నో చెప్పి భారతదేశానికి కావాలంటే మీరు ఎయిర్ బేస్ ని వాడుకోండి అని చెప్పి భారతదేశానికి ఆఫర్ ఇచ్చింది రీసెంట్ గా వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి భారతదేశానికి వచ్చినప్పుడు. సో ఇవి అమెరికాకి బాగా కోపం వచ్చేలా చేశాయి. అండ్ నౌ దే ఆర్ వెయిటింగ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ఘనిస్తాన్ మీద. అవకాశం కోసం చూస్తున్న సమయంలో ఇప్పుడు వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరగడం, ఆ కాల్పులు జరిపిన వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తి అయి ఉండడంతో వెంటనే యాక్షన్ కి సిద్ధమైపోయింది. సహజంగా ఒకవేళ ఏ దేశానికి గతంలో కూడా కొంతమంది కాల్పులు జరిపారు, అంత మాత్రం ఆ దేశాల వాళ్ళందరికీ ఏం బ్యాన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేశారు అంటే దేర్ ఆర్ సమ్ ఇంటర్నల్ గా కొన్ని వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఎజెండాస్ ఉన్నాయి ఈ విషయం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఈ వాళ్ళ దేశానికి రాకుండా కొన్ని రోజులు ఖచ్చితంగా ఆపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కేవలం ఈ విషయం వల్లేనా అంటే కాదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. సో ఇట్ సీమ్స్ లైక్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్. ఈ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇంకోటి అట్ ద సేమ్ టైం బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చాడు అతను, 2021 సమయంలో వచ్చాడు. సో అప్పుడు చాలా మంది ఇప్పుడు గతంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఈవెన్ ఇండియన్ ఈ మధ్య ట్రక్స్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఈ విషయం బాగా చర్చనీయాంశం అయింది. సో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ వైఖరికి ఇలాంటివి కూడా కొంత ఉపయోగపడుతున్నాయి. అంటే అక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని విషయం వెనక్కి పంపించేయాలని, అసలు అలౌ చేయకూడదని చెప్పేసి వాడగడతానని మెక్సికో చుట్టూ ఇవన్నీ చాలా చెప్పాడు కదా. సో వీటన్నిటిని మళ్ళీ తను సపోర్ట్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ యూజ్ అవుతున్నాయి. సో ముందు ఖచ్చితంగా ఈజ్ గోయింగ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో కూడా. ఈజ్ గోయింగ్ టు షో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్. ఇదిగో చూడండి, ఇక్కడికి వచ్చి వైట్ హౌస్ మీద కాల్పులు జరిపారు, లేకపోతే మన దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్లు యాక్సిడెంట్స్ చేసేస్తున్నారు. ఇదంతా తప్పంతా ఎవరిది అంటే బైడెన్. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో బైడెన్ తప్ప అని చెప్పి ప్రతి విషయంలోనూ ఇదే చేస్తున్నాడు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వల్ల ఏ చిన్న మిస్టేక్ జరిగినా అదంతా బైడెన్ వల్లే జరిగింది అని చెప్పి మొత్తం మీద ఒక పొలిటికల్ డ్రామా కూడా ఇక్కడ వీళ్ళు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ నౌ మరి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరి విషయంలో ఇలాగే ఉన్నారు అంటే అన్ని దేశాలకు సంబంధించిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఇలా యాక్ట్ చేయబోతున్నారా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరి విషయంలో మరొకసారి వాళ్ళకి వచ్చినటువంటి ఆ పర్మిషన్స్ అన్ని కూడా రీచెక్ చేయాలని చెప్పేసి ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇది ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ విషయంలోనే ఉండబోతుందా, లేకపోతే అన్ని దేశాల విషయంలో కూడా మరి ఇలాగే ఉంటారా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. దానికి సంబంధించి ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు. సో దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్గర్. ఇలాంటి విషయాలు ఉపయోగించుకొని ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కొంచెం ఏదో ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతుంది అనేదే కీలకమైనటువంటి అంశం. అంటే మరి అక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి అంటున్నారు, అక్కడి నుంచి ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కాల్పులకు కారణం ఏంటనేది కూడా ఇంకా తెలియదు. ఎందుకు కాల్పులు చేశాడంటే ఉగ్రవాద చర్య అని చెప్పి ట్రంప్ చెప్పారు. బట్ ఏదైనా నిజంగా చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా, అతను ఉగ్రవాద కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఉగ్రవాద చర్య ఇది దేశం మీద జరిగినటువంటి దాడిగా కూడా చెప్తున్నారు. దీన్ని దేశం మీద జరిగిన దాడిగా చెప్పుకుంటే
మరి అమెరికాలో ఎన్నోసార్లు ఈ మధ్య గొడవలు జరిగాయి. ట్రంప్ కు వ్యతిరేకంగా ఎంతో మంది వైట్ హౌస్ చుట్టుముట్టడం, అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు, కాల్పులు జరగడం, ఇవన్నీ కూడా చూసాం. మరి దాన్ని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిర్ణయంగా తీసుకోవాలిగా ట్రంప్ అప్పుడు. వైట్ హౌస్ మీదకి దండెత్తి వచ్చినప్పుడు అమెరికన్స్ అందరూ, ఇమిగ్రెంట్స్ వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, చాలా రకాల కారణాల వల్ల. సో వాటన్నిటిని అంత సీరియస్ గా తీసుకోకుండా ఈ ఒక్క కాల్పులు మాత్రం దేశం మీద జరిగినటువంటి దాడి అని చెప్పి అంటారు. ఒక పక్క స్కూల్స్ లో, కాలేజెస్ లో కాల్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది, స్కూల్ పిల్లలు కూడా. సో ఇట్స్ ఆల్ జస్ట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ డ్రామా అని చూడాలి మనం. కళ్యాణ్ జరిగింది, అఫ్ కోర్స్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. బట్ దీన్ని తన పొలిటికల్ డ్రామాకి ఉపయోగించుకుంటున్నాడు ట్రంప్ అనడంలో మాత్రం డౌట్ లేదు. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి అసలు ఇటు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. The crime, the most successful public safety and national security mission in the history of our nation's capital, the DC Safe and Beautiful Task Force, which has achieved an unprecedented reduction in violent crime and crimes of all types. This heinous assault was an act of evil, an act of hatred, and an act of terror. It was a crime against our entire nation. It was a crime against humanity. The hearts of all Americans tonight are with those two members of the West Virginia National Guard and their families. The love of our entire country is pouring out for them, and we are lifting them up in our prayers. As we are filled with anguish and grief for those who were shot, we're also filled with righteous anger and ferocious resolve. As President of the United States, I am determined to ensure that the animal who perpetrated this atrocity pays the steepest possible price. I can report tonight that based on the best available information, the Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. He was flown in by the Biden administration in September 2021, the most successful public safety and national security mission in the history of our nation's capital, the DC Safe and Beautiful Task Force, which has achieved